నమస్తే అండి. నేను ఒక మంచి స్టాండ్ షాప్‌కి వచ్చేసానండి. గార్డెనింగ్ చేసేటప్పుడు మనకి స్టాండ్స్ అనేవి చాలా ఉపయోగపడుతుంటాయి. మన టెర్రస్ పాడవకుండా, అలానే మనం ఇంట్లో పెట్టినా కూడా మట్టి పడకుండా మనం స్టాండ్స్ వాడుతూ ఉంటాం. అయితే నేను ఈరోజు ఒక మంచి షాప్‌కి వచ్చాను. ఇక్కడ స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, అలానే ఏమేమి మోడల్స్ ఉన్నాయి. రెగ్యులర్ మోడల్స్ అయితే మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. సైజెస్, అలానే క్వాలిటీ, ప్రైజెస్ ఇవన్నీ కనుక్కుందాం. అలానే ఆన్లైన్ సర్వీస్ ఉందా లేదా అవన్నీ ఒకసారి అడిగి బాబు ఉన్నాడండి, బాబుతో ఒకసారి డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ ప్రైస్ ఏముంది, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి ఏమైనా మోడల్స్ కావాలంటే రెడీ చేసి ఇస్తారా, అవి కూడా తెలుసుకుందామండి. నమస్తే. మీ పేరు చెప్పండి మా వ్యూవర్స్కి. సైఫ్ అండి. ఆల్రెడీ మనం ఒక 2 వీడియోస్ చేసాము, మళ్ళీ ఇదొక వీడియో అండి. చూద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఏముంది స్టాండ్స్వి? స్టార్టింగ్ మన దగ్గర 145 నుంచి స్టార్ట్ 5 ఇంచెస్ స్టాండ్ ఉంటుంది. జనరల్గా 50 రూపీస్ 60 రూపీస్ అంటారు కదా, మీరు 140 పౌడర్ కోటెడ్ అండి. చూసారా, మీకంటే ముందు నాకే డౌట్స్ వస్తూ ఉంటాయి. పౌడర్ కోటింగ్ అండి. దానివల్ల ఏంటంటే మీకు తుప్పు అనేది పట్టదు, మీకు ఐరన్ అనేది తొందరగా పాడవదండి. అయితే మనకి స్టార్టింగ్ మా వ్యూవర్స్కి ఏ స్టాండ్ చూపిస్తారు? స్టాండ్ మనకి లైక్ అక్కడ ఉన్నాయి మ్యామ్, ఇవి కూడా ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్ సెక్షన్స్. చూడండి, స్టాండ్ ఉంది. ప్లేస్ తక్కువ ఉంది, మేము ప్లేస్ ఆక్యుపై అవుతుంది మొత్తం పార్ట్స్ తోటి అనుకున్న వాళ్ళు ఇలా సెటప్ చేసుకోండి. ఇలా మనకి ఏమంటారు, టవర్ టైప్లో ఉంటుంది, సర్కిల్ వస్తుందండి. ఇక్కడ మీకు హ్యాంగింగ్స్ వస్తాయి. ఇవి కూడా పౌడర్ కోటెడ్ ఉంటుంది. ఇది కూడా పౌడర్ కోటింగ్ అంట అండి. ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు దీన్ని మూవ్ చేయొచ్చు అండి. ఆల్రెడీ లాక్ చేసి ఉండొచ్చు. కింద మనకి వీల్స్ ఉన్నాయి. ఇలా కావాలంటే కూడా వాళ్ళు మనకి రెడీ చేసి ఇస్తారంట. నెక్స్ట్ మనము 140 రూపీస్ అది ఒకసారి చూద్దామండి సెక్షన్. దాంట్లో మోడల్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. 145 అండి. ఇదేనా ఇది వచ్చేసి రౌండ్ ఉంది, ఇది వచ్చేసి మనకి స్క్వేర్ అండి. మీరు సింగిల్ పార్ట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది, ఇది 295 అట్లా ఉంటుంది. ఇది కూడా పౌడర్ కోటింగ్ అండి. మీకు నాకైతే ఫీల్ అవుతుంది. ఇది ఎంత ఉంది? 295. అదే మోడల్లో అదే దాంట్లో సైజ్, ఇది సైజ్ ఎంత ఉంది? ఇది 12 ఇంచెస్ ఉంటుంది. 12/6 ఉంటుంది. ఇది 12, ఇది 6 అండి. 12/6 అంటారు. స్క్వేర్, అదేమో రౌండ్ అండి. నెక్స్ట్ ఇట్లా బెంచెస్ ఉన్నాయి, ఓవల్లో ఉన్నాయి, ఇది రెక్టాంగులర్లో ఉన్నాయి బెంచ్. ఇక్కడ చూడండి, చిన్న సైకిల్ ఉంటుంది. చిన్న సైకిల్ టైప్లో కూడా ఉందండి మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవెల్లో ఉంది, ఇక్కడ స్క్వేర్లో ఉంది. అది ఓవెల్ ఎంత పడుతుంది మనకి? 425 ఉంటుంది. 425. ఓకే. నెక్స్ట్ ఇవేంటి, గ్రో బ్యాగ్స్ కోసమా? గ్రో బ్యాగ్స్ మన పెద్ద ట్రీ పాట్స్ దానికి ఇవి అయితే మనకి ఇది ఏదైనా చిన్న పాట్స్ ఉంటుంది, దానిపైన పెట్టడానికి ఉంటుంది. మామూలుగా మనం వాల్కి ఒక 2 మేకులు కొట్టేసి దానికి హ్యాంగ్ చేసాం అనుకోండి మనము. దీంట్లో మనం చిన్న పాట్స్, మనం సక్లెంట్స్ కానివ్వండి అవి పెట్టుకోవచ్చు. లేదు అంటే కింద కూడా మీరు ఇట్లా ప్లేస్ చేసేసి దీన్ని మంచి ఒక ట్రే గార్డెన్ లాగా కూడా సెటప్ చేసుకోవచ్చు అండి. ఒక ప్లాస్టిక్ పాట్ పెట్టేసుకొని. నెక్స్ట్ ఇంకా పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయండి దీంట్లో సైజెస్, స్క్వేర్లో గ్రో బ్యాగ్స్ కోసము. ఇవేంటి, ఇదేదో హుక్స్ వచ్చాయి, అవి స్టాండ్ ఉంది, హుక్స్ లాగా కనిపిస్తుంది. ఓకే, లెగ్స్ హుక్స్ టైప్లో ఇచ్చారండి. ఇవి లెగ్స్, ఇవి ఇలా వచ్చింది. ఓకే, ఇవి చూడండి, ఇవి బాగుంటాయండి. విత్ పాట్ స్టాండ్ అండి ఇది. ఓకే, ఇది ఎంత పడుతుంది, ఐడియా ఉందా? 350 రూపీస్ అంట అండి. నెక్స్ట్ స్క్వేర్లో ఇంకొక మోడల్ కూడా ఉన్నాయండి. ఇక్కడ స్క్వేర్లో ఇంకొక మోడల్ ఉంది. అవి రౌండ్ ప్లేన్ ఉన్నాయి కదా, అవి ఎంత పడుతున్నాయి? ఇవి 2-in-1 ఉంటుంది. 2-in-1 అంటే రివర్స్ కూడా పెట్టొచ్చు, ఇట్లాంటి కూడా పెట్టొచ్చు. చిన్న పాట పెద్ద పాట రెండు పెట్టొచ్చు అండి. లేదంటే వాటర్ మనం ఇప్పుడు కుండలు తీసుకొస్తాం కదా, దానికి బాగుంటుందేమో నాకు తెలిసి ఇది. ఓకే, ఇక్కడ మీకు పాట్ విత్ స్టాండ్ అండి. ఇది నార్మల్ పాట్ ఉంటుంది, సెట్ ఆఫ్ 3 ఉంటుంది. ఇది కూడా ఓకే, మెటల్ పాట్స్. మెటల్ పార్ట్స్ అండి. ఇవి 3 వస్తాయి, ఒక సెట్లో 3 వస్తాయి. అలానే స్టాండ్స్ కూడా 3 వస్తాయి కదా, సపరేట్ ఉంటుంది స్టాండ్. అంటే ఇప్పుడు ఈ పార్ట్స్ వేరే తీసుకోవాలి, స్టాండ్స్ వేరే తీసుకోవాలా? ఇప్పుడు ఈ 3 పార్ట్స్ ఎంత పడతాయి మనకి? ఈ సెట్ ఆఫ్ ఉండేది 1550 అట్లా ఉంటుంది. ఓకే, స్టాండ్స్ సింగిల్ స్టాండ్ ఒకటి మనం ఒక సింగిల్ స్టాండ్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది మనకి?
సైజ్ పైన ఉంటుంది. సైజ్ పై డిపెండ్ ఉంటుందంట అండి ప్రైస్. నెక్స్ట్ మనం ఇంకా ఉన్నాయండి చూద్దాము. ఇక్కడ మనకి స్టాండ్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. కలర్ ఆప్షన్ కోసం చాలా మంది వెతుకుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఇందులోనే వస్తాయా లేకపోతే ఇంకెవరికైనా వేరే కలర్ కావాలంటే చేంజ్ ఇస్తారా? ఇందులోనే వస్తాయి. వేరే దాంట్లో అయితే ఏ కలర్? బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వస్తాయంటండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంది వాళ్ళకి రెడ్ కావాలి, వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే చేసి ఇస్తారా? లేదంటే ఓకే, చిన్న దాంట్లోనే వస్తాయంటండి, పెద్ద వాటిలలో రావంట. చూడండి ఇందులో రౌండ్ ఉంది, ఇందులో స్క్వేర్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి. ఎల్లో, గ్రీన్, లైట్ గ్రీన్, బ్లూ, రెడ్ అలా ఉన్నాయి, వైట్ అలా. ఎవరైనా కలర్ ఆప్షన్ కావాలి స్క్వేర్లో ఉంటే అలా దొరుకుతాయి. అయితే ఇప్పుడు వీటికి వీల్స్వి కూడా వస్తున్నాయి కదా? ఉన్నాయా? చిన్నవి ఉన్నాయా? ఓకే, అవి కూడా చూద్దామండి. వీల్స్ ఉన్నాయంట. అయితే నాకు ఇవి చూస్తుంటేనే ఒకటి మంచిగా కనిపించిందండి. చూడండి, మనం గార్డెనింగ్ సెటప్ చేసినప్పుడు ఇవి పెడతాం కదా, ఫెన్స్ లాగా. ఇది ఎలా సింగిల్ పీసా లేకపోతే ఇలా సెట్? సెట్ ఎన్ని పీసులు వస్తాయి మనకి? 6 పీసెస్ ఉంటుంది ఇందులో. 6 వస్తుంది. 6 పీసెస్ వస్తాయంట అండి. ఇందులో ఒకటే కలర్ ఉంటుందా? కలర్స్ ఓన్లీ వైట్ అంట అండి. ఇది చూడండి, చూడడానికి ప్లాస్టిక్ ఉంది కదా, కానీ ప్లాస్టిక్ దానికే వీల్స్ వచ్చాయి. ట్రే అండి, మనం ఇప్పుడు దీంట్లో పాట్ పెట్టుకుంటే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మీరు. ఇది ఇందులో సైజెస్ ఉన్నాయా? సైజెస్ ఉంటాయి. ఎన్ని సైజెస్ ఉంటాయి దీంట్లో? ఆల్మోస్ట్ 2 స్క్వేర్ లో అయితే 2 సైజెస్ ఉంటుంది, రౌండ్ లో 2 సైజెస్ ఉంటుంది, రెక్టాంగులర్ లో 2 సైజెస్ ఉంటాయి. ఓకే, అన్ని 2 సైజెస్ ఉన్నాయండి. 2 సైజెస్ ఉన్నాయి. 3 మోడల్స్ ఉన్నాయి, రౌండ్, రెక్టాంగిల్, స్క్వేర్. ఇందులో సైజ్ ని బట్టి ప్రైస్ ఉందా? ప్రైస్ ఉంది, సైజ్ ని బట్టి ప్రైస్ ఉందంట అండి. ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒక్కసారి రండి, విజిట్ చేయండి. చూడండి, ఇందాక మనము చిన్నవి కలర్స్వి చూసాం కదా. అయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అండి, ఇట్లా రెక్టాంగిల్ టైప్లో మనకి స్టాండ్స్ ఉన్నాయి. ఇందులో 3 feet, 4 feet, 5 feet, 6 feet. ఇప్పుడు ఇవి నార్మల్గా ఉన్నాయి కదా, చాలా మంది ఇప్పుడు మనకి స్టెప్ వైజ్గా కూడా అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఎలా? అవి కూడా ఆర్డర్ పైన వచ్చేస్తాయి. అవి సైజ్ పైన ఉంటుంది కదా. కొన్ని వాళ్ళకి 2 feet కావాలి, కొన్ని వాళ్ళకి 3 feet కావాలి. అవి రెడీ ఉండవు, ఎందుకంటే ప్లేస్ మరి వేస్ట్ అయిపోతుంది, అందుకే రెడీ చేసి ఇచ్చారు. చాలా ఉన్నాయండి, అందుకే ఇక్కడ బయట పెట్టి చూపిస్తున్నారు. ప్లేస్ లేదు, చాలా పెద్ద షాప్ అండి ఇది, కాబట్టి ప్లేస్ లేక అడ్జస్ట్మెంట్ లేక ఇలా చూపిస్తున్నారు. అయితే ఇవి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ ప్రైస్ ఎలా? స్టార్టింగ్ ప్రైస్ ఇందులో 3 feet అయితే 1150 ఉంటుంది. 4 feet పైన అవి కూడా కొంచెం కాస్టింగ్ సైజ్ పైన అయిపోతుంది. ఇందులో ఏమైనా తగ్గిస్తారా? స్టాండ్స్ లో ఏముండదు. ఇది ఆన్లైన్ పౌడర్ కోటింగ్ ఉంటుంది, ఆన్లైన్ లో డిఫరెంట్ ఉంటుంది. ఇవి కొంచెం మన దగ్గర స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ లో కావాలి అనుకుంటే పంపించేస్తాం ఎక్కడికైనా. డెలివరీ చార్జెస్ ఎలా? దానిపైన ఉంటారు. లైక్ ఇక్కడ నుంచి లైక్ మాదాపూర్ అట్లా కావాలంటే నార్మల్లీ పౌడర్ ఆటో. ఇది మన ట్రాన్స్పోర్ట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ లో చార్జెస్. ఇప్పుడు డెలివరీ చార్జెస్ మీరు పే చేస్తారా లేకపోతే వాళ్ళే పే చేసుకోవాలి? వింటున్నారా అండి? ఎవరైతే ఆర్డర్ పెడతారో వాళ్ళకే డెలివరీ చార్జెస్ అండి. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మేడం అంది డెలివరీ ఉంది అనేసి అలా ఏమి ఉండదు. మీరు ఎక్కడికి పెట్టుకున్నా కూడా డెలివరీ చార్జెస్ అనేవి మీవే. అయితే ఇక్కడ మోడల్స్వి కూడా చాలా ఉన్నాయండి స్టాండ్స్, అవి చూద్దాం మనము. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా స్టెప్స్వి ఉన్నాయి. ఇవి ఎన్ని స్టెప్స్? ఇవి జిగ్జాగ్ ఉంది మ్యామ్ యాక్చువల్లీ. ఇవి జిగ్జాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 6 పార్ట్స్ ఉంటుంది. 1 2 3 4 5. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి అవి అయిపోయింది. ఓకే, ఇందులో స్టెప్ ఉంటుంది, ఇంకొకటి జిగ్జాగ్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా కొత్త మోడల్ వాళ్ళకి నచ్చింది అలా కావాలి అనుకుంటే తెప్పించిస్తారా లేకపోతే మీరు రెడీ చేసి ఇస్తారు? కొత్త మోడల్ ఏమైనా కావాలి, మీరు చూసారు, మీకు దొరకట్లేదు అనుకుంటే ఒక పిక్ ఉంటే మీరు పంపించండి. దాని ప్రకారం మీకు వాళ్ళు సైజ్ మీరు పిక్ 2 పంపిస్తే వాళ్ళు రెడీ చేసి ఇస్తారంట అండి. ఇది చూడండి, ఇది కూడా ఒక స్టాండ్. ఇవి ఎలా ఉన్నాయి ప్రైజెస్? 4000 అట్లా ఉంటాయి. మనం స్టెప్స్ని బట్టి మనకి రేట్ అనేది డిఫరెన్స్ వస్తుందండి. ఇది కూడానా? ఇది కూడా ఒక స్టాండ్ అండి. ఇది పెద్దగా ఉంది. మనం ఒక వీడియో చేసామండి, కాకపోతే అది చాలా చిన్నగా ఉంది. నేను మీషోలో తెప్పించాను, చిన్నగా ఉంది, రేట్ కూడా తక్కువనే ఉంది. కానీ ఇది బాగుంది, కొంచెం పెద్దగా ఉంది, హెవీగా ఉంది. నెక్స్ట్ కూడా మోడల్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండి. ఇవి 2 parts సెట్. ఇది 2 parts వస్తుంది. ఇక్కడ 3 వచ్చాయి. ప్లేస్ తక్కువ కావాలి, మంచి మోడల్స్ కావాలి అనుకుంటే ఇలా ఉన్నాయండి. ఇవి కూడా స్టాండ్సేనా? స్టాండ్స్. ఓకే, ఇవి కూడా స్టాండ్సే అండి. ఇక్కడ కూడా ఇంకా చాలా ఉన్నాయి.
ప్లేస్ లేదండి, ఇలా డిస్ప్లే మామూలుగా ఉంది, కాకపోతే మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా స్టెప్ వైజ్గా ఉన్నాయి చూడండి, ఇక్కడ స్టెప్ వస్తుంది మీకు. ఇవన్నీ 6ఆ 7ఆ స్టెప్స్? 9 ఉంటుంది. 9 అంట అండి. 6, 7, 8, 9. ఇది కాస్ట్ ఏమైనా ఐడియా ఉంది? రేట్ ఏమైనా ఐడియా? 3900. 3900 అంట అండి. ఇవి కూడా పౌడర్ కోటెడ్ ఉంటాయి. ఇది కూడా పౌడర్ కోటెడ్ అంట అండి. ఇది ఎగ్జాక్ట్ షాప్ ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్ అంటే మనకి ఇది కెఫ్ బార్ హోటల్ ఉంది మ్యామ్. కెఫ్ బార్ హోటల్ అంటే హిమాయత్ నగర్ బషీర్బాగ్ లో, హైదరాబాద్ కూడా చెప్తారు నార్మల్లీ. అపోలో హాస్పిటల్ ఆపోజిట్. ఓకే. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ అలానే అడ్రస్ ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్లో మీకు పిన్ చేస్తానండి. అక్కడ నుంచి ఒక్కసారి చెక్ చేసి చూడండి. చాలా వెరైటీస్ ఉన్నాయి, మోడల్స్ చాలా ఉన్నాయి. అలానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఇంత మంచి మంచి వీడియోస్, ఇంత మంచి కంటెంట్ తీసుకొస్తూనే ఉంటానండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నాకు ఒక చిన్న మోటివేషన్ అండి. చూడండి, బాల్కనీలో మనము వాల్స్కి కానివ్వండి, లేకపోతే రైలింగ్కి కానివ్వండి పెట్టడానికి ఇట్లా హుక్స్ వచ్చేసి ఉంది. ఇందులో 2 కలర్స్ ఉన్నాయండి. ఈ రేట్ 295 రూపీస్. నాకైతే మంచిగా అనిపించాయండి. మీకు ఇది కూడా పౌడర్ కోటెడ్ ఉంటుంది. పౌడర్ కోటింగ్ అంట అండి. మీకు అసలు తుప్పు పట్టదు. పౌడర్ కోటింగ్తో పాటు మీకు ఇది సపోర్ట్ కూడా వస్తుందండి. మీకు వాల్ ఉంటుంది కదా, వాల్ ఇది మీకు బేస్ ఇలా వస్తుంది. కొన్ని పార్ట్స్ ఇలా వంగిపోతాయి, అలా కాకుండా ఇలా బేస్ మీకు ఉంటుంది కాబట్టి మీకు పార్ట్స్ అనేవి కిందికి ఇట్లా వంగినట్టుగా ఉండవు. చూడండి, ఇది ఒక మంచి స్టాండ్. ఇక్కడ ఒక 6 స్టెప్స్ ఉన్నాయి మీకు. ఇవి మీకు క్లోజ్ చేయొచ్చు అండి. మీకు ప్లేస్ అక్కడ మీకు అడ్జస్ట్ అవ్వట్లేదంటే ఇక్కడ నుంచి తీసేసి కిందికి వేయచ్చు. నేను చూపిస్తాను ఒకవేళ వీలవుతే. ఇక్కడ చూడండి, కొంచెం ఇలా అనేసి కిందికి అనుకోవచ్చు. అక్కడ మీకు ప్లేస్ అడ్జస్ట్మెంట్ అనేది వచ్చేస్తుంది. మీకు పెద్ద పార్ట్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు, అటువైపు ఇటువైపు. లేదు మీకు కావాలి అనుకుంటే కూడా అలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇంత ఓపిక్గా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇది ఎంత తగ్గుతుంది, ఏం తగ్గుతుంది, ఏది తగ్గదు, ఇవన్నీ కూడా చాలా ఓపిక్గా చెప్పాడు. బాబుకి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.